నమస్కారం గురువుగారు. నమస్కారం అండి. గురువుగారు, ఇప్పుడున్న నేటి సమాజంలో జ్యోతిష్యం అవసరమా? అసలు జ్యోతిష్యాన్ని నమ్మవచ్చా? అంటే చాలా ఉన్నాయి, ఒకటి కాదు, అష్టసాముద్రికం ఉంది. వాస్తు అంటే అది ఇంటి నిర్మాణాలు కదండి, ముఖ కవలికలకు సంబంధించి ఉంది, పంచగవ్వలు ఉన్నది, ఇన్ని ఉన్నాయి. ఏది నమ్మాలి? హస్తరేఖలు కూడా, హస్తసాముద్రికం కూడా చూసి చెప్తున్నారు. ఏది నమ్మాలి? అసలు జ్యోతిష్యం ఉందా లేదా? ట్రీ మీడియా ప్రేక్షకులకు నమస్కారం. జ్యోతిష్యం అనేది ఉంటుంది. జ్యోతిష్యము ఉందా లేదా అని ప్రశ్నించే వాళ్ళు ఉన్నప్పటికీ జ్యోతిష్యము ఉంది అనేది మనకు మనకు ఆధారాలతో పాటుగా తెలుస్తుంది. జ్యోతిష్యం అనేది ఒక సైన్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. జ్యోతిష్యం మీద కొంతమందికి వ్యతిరేక భావన ఉన్నప్పటికీ జ్యోతిష్యంలోని మూల భావాలను తెలుసుకున్న వారు, జ్యోతిష్యాన్ని అధ్యయనం చేసిన వారు, జ్యోతిష్యం మీద సరైన అవగాహన కలిగిన వారికి అందరికీ కూడా కలిగింది ఏంటంటే జ్యోతిష్యం ఉంటుంది అనేది అందరికీ తెలవాల్సిన అంశం, తెలిసిన అంశం. దీంట్లో నిర్వివాదంగానే చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మరి జ్యోతిష్యం చెప్పుకోవడానికి హస్త సాముద్రికం చూస్తారు, లేకుంటే ఫేస్ రీడింగ్ చూస్తారు, లేకుంటే అంగ సాముద్రికం ప్రకారం చూస్తుంటారు, లేకుంటే గవ్వలతో చేస్తుంటారు, లేకుంటే వేరు వేరు రకాలుగా చేస్తుంటారు అనేది సాధారణంగా చెప్పుకోవడం జరుగుతుంది. జ్యోతిష్యం అనేది ఏ రకంగా చెప్పుకున్నా జ్యోతిష్యం అనేది ఉంటుంది. మరి జ్యోతిష్యం చెప్పుకోవడంలో మనకు ఎలా అవకాశం ఉంటుంది, ఏ రకంగా చెప్పుకోవాలి అంటే జ్యోతిష్యం తెలుసుకోవడానికి వారి జన్మించిన సమయము, జన్మించిన తేదీ, జన్మించిన ప్రదేశాన్ని తీసుకున్నట్లయితే వారి జీవితంలో ఎలా ఉంటుంది, వారి జీవితంలో పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా, పుణ్యం ఎక్కువ ఉందా, పాపం ఎక్కువగా ఉందా, వారికి సానుకూలమైన దృక్పథం ఉందా, వారికి ఆదాయం ఎక్కువ ఉందా, ఖర్చులు ఎక్కువ ఉందా, సంతానం అనుకూలంగా ఉందా, భార్యాభర్తల అనుకూలత ఉందా లేదా, లేకుంటే తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆదాయం వస్తుందా లేదా, లేకుంటే వీరు కష్టార్జితంగా ఎక్కువ సంపాదించే అవకాశం ఉందా, వీరు దుర్మార్గం ఎక్కువగా ఉందా, లేకుంటే మంచి ఎక్కువగా ఉంటుందా, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మనం తెలుసుకోవడానికి ఇవన్నీ తెలుసుకొని మనం చేసేది ఏముంది అంటే, ఎందుకు అడుగుతున్నానంటే ఆల్రెడీ బ్రహ్మరాత రాస్తారు కదా, రాసింది రాసినట్టు జరుగుతుంది అంటారు కదా. మరి ఇప్పుడు జ్యోతిష్యం తెలుసుకొని మనం చేసేది ఏముంటుంది? ఎట్లయినా జరిగేది జరగక మానదు కదా గురువు గారు. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి దిల్సుఖ్ నగర్ వెళ్ళాలి అనుకున్నారు. మీరు దిల్సుఖ్ నగర్ వెళ్ళే దారిలో భాగంగా ఏ రూట్లో వెళ్తే ట్రాఫిక్ ఉంది అని మీకు ఎవరైనా అనౌన్స్మెంట్ చేసినట్లయితే మీరు ఆ రూట్లో వెళ్లకుండా మరో మార్గం ఏదైనా ఉందా అని ఆలోచించే ప్రయత్నం చేస్తారు, మార్చుకొని వెళ్ళిపోతాం. అలా కాకుండా మీకు ఆ ఇన్ఫర్మేషన్ లేదు అన్నప్పుడు మధ్యలో వెళ్ళి స్టక్ అయిపోతుంది, అక్కడ ఏదో ప్రాబ్లం ఉండి మీరు ముందుకు వెళ్ళలేకపోతారు. మీరు మధ్యాహ్నం 1 వరకు అక్కడికి రీచ్ కావాలనుకుంటారు, కానీ మీరు ఆ ట్రాఫిక్ నుంచి వెనక్కి రాలేని పరిస్థితి, ముందుకు వెళ్ళలేని పరిస్థితులు ఉండి అక్కడే ఉంటారు. అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందంటే, మీరు చెప్పిన సమయానికి చెప్పిన ప్రదేశానికి వెళ్ళలేక మీలో టెన్షన్ పెరిగి అనారోగ్యం పెరుగుతుంది. మీకు అదే ఇన్ఫర్మేషన్ మీకు ముందు మీకు ఈ రూట్ నుంచి వెళ్తే ఇక్కడ ప్రాబ్లం ఉందంటే మీరు కాస్త చుట్టుగా అయినా కొంచెం దూరం అయినా కూడా మరో మార్గం నుంచి వెళ్ళినట్లయితే మీరు ఇక్కడ ఆగిపోకుండా సాఫీగా మీ ప్రయాణం సాగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా జ్యోతిష్యంలో కూడా మీ జాతకాన్ని మీరు ముందే తెలుసుకున్నట్లయితే, అంటే ఎలా, మనం హాస్పిటల్కి వెళ్ళేసేసి హెల్త్ చెకప్ చేసుకొని, ముందుగానే హెల్త్ చెకప్ చేసుకొని ఎలాంటి అనారోగ్యం కలగడానికి అవకాశం ఉంది, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, దానికి సంబంధించి ఫుడ్ ఎలా తీసుకోవాలి, నేను ఎలాంటి యాక్టివిటీస్ ఉండాలి, లేకుంటే నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేకుంటే ఏమైనా మందులు ఎలా వాడాలా, ఇవన్నీ సాధారణంగా అందరికి అవగాహన ఉన్నది, ఇలాంటివి అడుగుతూ ఉంటారు. అదేవిధంగా జ్యోతిష్కుని దగ్గరికి వెళ్ళి జ్యోతిష్యంలో నాకు జరగబోయే కాలంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది, నాకు ఏ గ్రహాలు నెగిటివ్గా ఉన్నాయి, ఏ గ్రహాలు పాజిటివ్గా ఉన్నాయి, నేను ఈ పనులు ఇప్పుడు చేస్తే బాగుంటుందా బాలేదా, ఇలాంటి విషయాలు అనేది ముందే తెలుసుకున్నట్లయితే వాటికి సంబంధించి మన ట్రాఫిక్ ముందు తెలుసుకొని మనం జాగ్రత్త పడినట్లుగానే భవిష్యత్తు గురించి మనం జాగ్రత్త పడడానికి అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే మనం వెళ్ళే దారికి ఏదైనా విఘ్నాలు కలుగుతున్నాయంటే ఆ విఘ్నాలను మనము ఎలా చేసుకోవచ్చు, ఎలాంటి విఘ్నాలు కలగడానికి అవకాశం ఉంది, వీటన్నిటి మనము వాటి జాతక పరిశీలన ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మీరు ఆస్ట్రాలజీ కదా, మీ జ్యోతిష్ శాస్త్రవేత్తలు కూడా, అయితే ఇంతవరకు మీరు చెప్పినవి నిజంగా జరిగాయా? ఎవరికైనా కూడా వాళ్ళు ఇచ్చిన డేటు, టైము, ప్రదేశాన్ని సరైన విధంగా ఇచ్చినట్లయితే ఎప్పుడు ఎలా జరుగుతుంది, వివాహం ఎప్పుడు జరగడానికి అవకాశం ఉంది, ఉద్యోగం రావడానికి ఎప్పుడు అవకాశం ఉంది, ఎలాంటి అనారోగ్యం కలగడానికి అవకాశం ఉంది, లేకుంటే వీరికి ఇంకా ఏమైనా బెనిఫిట్స్ కానీ ఇబ్బందులు కానీ ఇంకా ఏదైనా జరిగేటివి ఏమైనా ఉన్నాయా, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మన జ్యోతిష ప్రకారంగా నేనే కాదు జ్యోతిషం తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఇవి చెప్పడానికి అవకాశం ఉంది. చెప్పినవన్నీ కూడా వాస్తవంగా జరుగుతాయి. కానీ మేము చెప్పినవి కూడా కొంతమంది జరగట్లేదు కదా అని కూడా ఎవరైనా సందేహాన్ని వెలిబుచ్చినట్లయితే అలాంటి సందర్భంలో వారు ఇచ్చిన డీటెయిల్స్లో సరైన విధంగా లేకపోవడం, వాళ్ళు 1995లో పుట్టి ఉంటారు, 1997 అని వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు, అప్పుడు ఆ జాతకానికి దీనికి ప్రిడిక్షన్లో తేడా వస్తుంది. లేదంటే వాళ్ళు ఉదయం 9 గంటలకు పుట్టి ఉంటారు, వాళ్ళు రాత్రి 9 గంటలకు, కానీ వాళ్ళకి గుర్తులేక, అంటే కొంతమంది చాలా మంది గుర్తు లేకపోవడం వల్ల ఉదయం సాయంత్రం గుర్తు లేకపోవడం వల్ల టైం వేయడంలో తేడా ఉంటుంది. ఇలాంటి తేడాలు వచ్చినప్పుడు వాళ్ళ ప్రిడిక్షన్ కూడా తేడా ఉండడానికి అవకాశం ఉంది. కానీ ఎవరైతే కరెక్ట్గా డీటెయిల్స్ ఇవ్వగలుగుతారో, పుట్టిన సమయాన్ని, అదేవిధంగా
పుట్టిన తేదీని ఏదైతే కరెక్ట్గా ఇవ్వగలుగుతారో వారికి సరైన విధంగా మనం చెప్పడానికి పుట్టిన అవకాశం ఉంది. గడియ కూడా కరెక్ట్గా చెప్తా, అంటే డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ ప్లేస్ ఇవన్నీ కరెక్ట్గా చెప్తే చనిపోయేది కూడా చెప్తారా గురుగారు? చనిపోయేది కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది, కానీ వారి వారి కర్మలను బట్టి చనిపోయే రోజు అనేది మారుతూ ఉంటుంది. ఆహాహా. ఉదాహరణకి మంచి పనులు చేస్తే కొద్దిగా మారచ్చు. అంటే ఒక వ్యక్తికి 60 సంవత్సరాల ఆయుష్ ఉంది అని మనం అనుకున్నాం. ఉమ్. కానీ జ్యోతిష్య ప్రకారంగా ఒక జ్యోతిష్య పరిశీలన చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ వ్యక్తికి ఇంత ఆయుష్ ఉందని ఎవరికి కూడా నిర్దేశంగా చెప్పడానికి లేదు. ఉమ్. వారు ఆ విషయాన్ని చెప్పకుండా మిగతా విషయాలు చెప్పాలి, కానీ అప్పటికీ నాకు ఖచ్చితంగా కావాలి, నాకు ఆయుష్ ఎంతనో కావాలంటే నాకు చెప్పడం తెలియదు అని చెప్పాలి. కానీ నేను ఈ జ్యోతిష్యానికి నీకు ఇంత వయసు ఉంది, నీకు ఇంత ఆయుష్ వస్తుంది, నీ ఆయుష్ తర్వాత ఇప్పుడు చనిపోతావని చెప్పడం అనేది జ్యోతిష సంప్రదాయంలో అది విరుద్ధమైన ప్రశ్నగా గురువులందరూ శిష్యులకు నేర్పించడం జరుగుతూ ఉంది. అదే కొనసాగుతుండడం అనేది కనిపిస్తూ ఉంది. అయితే ఉదాహరణకి మనకు ఒక వ్యక్తికి 60 సంవత్సరాల ఆయుష్ ఉందని మనం భావించినట్లయితే ఆ వ్యక్తిలో కొన్ని ముందుగానే గమనించి ఈయనకి ఇలాంటి అనారోగ్యానికో లేకుంటే ఆయుష్ పోవడమో లేకుంటే ఏదో మరణాంత గండాలు ఉన్నాయని తెలిసినప్పుడు వాటికి సంబంధించి కొన్ని రెమెడీస్ చేసినప్పుడు కానీ కొన్ని మంత్రజపం చేసినప్పుడు కానీ దాని నుంచి వాళ్ళు బయటపడవచ్చు. అలాంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా అదే వ్యక్తికి 60 సంవత్సరాల ఆయుష్ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ముందు కూడా జరిగిపోవడానికి అవకాశం ఉంటుంది వారి కర్మ ఫలితాలలో. అంటే మనకు సంప్రదాయంలో ఎలా చెప్తుంది అంటే ఒక వ్యక్తి యొక్క ఆయుష్ ఎలా నిర్దేశించబడుతుంది అంటే ఇన్ని సంవత్సరాలు అనే దానికన్నా కూడా వారు తీసుకున్న ఆహార పరిమాణం ఎంత, వారు తీసుకున్న గాలి పరిమాణం ఎంత అనేది ఉంటుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసలో కూడా అయితే బేరీజ్ వేస్తారు. ఇది బేరీజ్ వేసుకొని ఉంటుంది. అంటే ఒక వ్యక్తికి ఇచ్చే ఆయుష్ని ఎలా ఇస్తారంటే దిన ప్రమాణంగా, సంవత్సరాల ప్రమాణంగా కాకుండా వాళ్ళు తీసుకునే ఆహార ప్రమాణంగా, గాలి ప్రమాణంగా. మనం ఆధునిక కాలంలో సైంటిఫిక్గా నిరూపించింది కూడా ఏంటంటే తక్కువ ఆహారం తీసుకునే వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తున్నారు, మెడిటేషన్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ కాలం జీవిస్తున్నారు. అంటే ఇక్కడ కారణం ఏంటి? మెడిటేషన్ చేసే వాళ్ళలో శ్వాసలు స్లోగా ఉంటాయి. స్లోగా ఉంటుందంటే వాళ్ళు గాలి తీసుకోవడం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఆహారం తక్కువగా తీసుకున్న వాళ్ళు ఏమవుతుంది? జీవక్రియ సరైన విధంగా నడుస్తుంది. ఓవర్గా ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో కొన్ని అనారోగ్యాలు కలుగుతున్నాయి, శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం లాంటివి, లేకుంటే వేరు సమస్యలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఆయుష్ ప్రమాణంలో మనం జ్యోతిషంలో ఉన్న దానికన్నా కొంత మార్పులు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ ఎవరికి ఎంత ఆయుష్ ఉన్నా కూడా జ్యోతిష ప్రమాణంగా చెప్పడానికి లేదు. చాలా చక్కగా వివరించారు గురువుగారు. జ్యోతిషపరంగా కొన్ని సందేహాలు నివృత్తి అయ్యాయి. నమస్కారం.